నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిఎస్ జవహర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన టీడీపీ నేత దేవినేని ఉమా సిఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణ. ఆందోళన బాట పట్టిన ఉపాధి హామీ కూలీలు, ఉపాధి హామీ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన కూలీలు విచారణ జరిపించాలని డిమాండ్. దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. ఏసీబీ వాళ్లకు చిక్కిన రావులపాలెం సిఐ ఆంజనేయులు ఒక వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే సిఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ జగన్ రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సిఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్న వారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. అడ్డగోలు నియామకాలను అడ్డుకోవాలని సిఈసిని సంబంధిత అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారని తెలియజేశారు. ఐఏఎస్ కట్టబెట్టేందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఇంత ఆత్రం ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో ధనుంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫర్మేషన్ అప్పుడు కూడా ఆనాడు మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అర్హత లేని ధనుంజయ రెడ్డికి మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చి ఏ విధంగా ఐఏఎస్ కట్టబెట్టారో అదే రీతిలో ఈరోజు సీఎంఓలో చక్రం తిప్పుతున్నాడు. ధనన్న ఏదన్నా ధనాన్నే. ఆ ధనుంజయ రెడ్డి పేషీలో ఉన్న అధికారికి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవి కట్టబెట్టడానికి సిఎస్ జవహర్ రెడ్డి, సీఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఆడుతూ ఉన్న జగన్ నాటకంలో ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. అధికార యంత్రాంగం సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి ఉత్తరం రాశారు. అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి న్యూఢిల్లీకి ఉత్తరం రాశారు. అట్లాగే అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ విధులు చూస్తూ ఉన్నారో ఆయనకు కూడా ఈ ఉత్తరం రాయటం జరిగింది. ఏదైతే హడావుడిగా ఆర్భాటంగా ఇవాళ రాష్ట్ర కేడర్ అధికారులు ఐఏఎస్లను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు ఉన్నందువల్ల ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఉపాధి హామీ అధికారులపై ఎంక్వైరీ చేయాలని ఉపాధి హామీ కూలీలు పట్టుబట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవినీతి ఉందని ఉపాధి హామీ కూలీలు అధికారుల దగ్గర గగ్గోలు పెడుతున్నారు. ప్రశ్నించిన వారిపైన అధికారులు దుర్భాషలాడుతున్నారని చెప్పుకొచ్చారు. కష్టపడేది మేము, దోచుకునేది వాళ్లు అని మండిపడ్డారు. 100 మంది కష్టపడితే అధికారులు మాత్రం 300 మంది పేర్లు వచ్చినట్లుగా హాజరు వేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పనికి రాని వారికి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని, కష్టపడే వారికి కన్నీళ్లు తప్ప ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు 11 వారాల నుంచి ఉపాధి పథకం కింద తమకు కూలీ అందటం లేదని వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరారు. 11 వారాలు చేస్తే ₹1 ఇవ్వాల. 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 3వ సంవత్సరం. మరి మేము ఎట్టా కరువు పనికి వచ్చి ఏమి తిని రావాలి? ఎలా చెయ్యాలండి? ఎట్లా మా బతుకుతారు? మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా. ఎర్రని ఎండలో
మరి ఏం చేయాలి? మేము చేసే ఇళ్ళ కాడ ఉన్న వాళ్ళకి మచ్చలు వేస్తున్నారు. ఆ డబ్బులు ఏమైపోతున్నాయి? చాకరీ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా. మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి? 100 మంది పని చేస్తే 500 మంది 300 మందికి మచ్చలు వేస్తున్నారు. 100 మంది చేస్తే మరి ఎట్లాగా? మరి అసలు ఆ పరిస్థితి ఏంటి? మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఏమైపోవాలి చాకరీ చేసి? అలాగేనండి, మేము అసలు కరువు పనికి ఎర్రనండలో వచ్చి శాస్త్రాలు చేసినా సుఖం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. ఏసీబీ వలలో టౌన్ సీఐ శ్రీ ఆంజనేయులు 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గతంలో కోడిపందాలు వేసిన నేపథ్యంలో పోలీసులకు కుచెర్లపాటి లక్ష్మణ్ రాజు అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కేసులో చిన్న సెక్షన్లు వేస్తామని, లేదంటే ఛార్జ్షీట్లో కఠిన శిక్షలు వేసే సెక్షన్లు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని హెచ్చరించారు. నిందితుడు తన బాధలు చెప్పినా పట్టించుకొని సీఐ ఆంజనేయులు మరిన్ని డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురి చేశారన్నారు. అంటే కేసులో పేరు లేకుండానండి ఎందుకని డిమాండ్ చేసింది? అంటే ఆ కేసు ఇంకా ఛార్జ్ షీట్ కోర్టులో ఇంకా డిస్పోజ్ అవ్వలేదు. ఓకే, ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి. తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో రౌడీ షీట్ ఓపెన్ చేయడం, సస్పెండ్ ఇలాంటివన్నీ ఉంటుంది. అలాంటివి ఏమీ లేకుండా ఇవేం లేకుండా చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న సెక్షన్లు వేసేలాగా కేసు వరకు ఓకే అండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా ఓకే సార్. ఈ పేరేంటన్నా? శ్రీహర్ రాజు అండి, ఏసీబీ రాజమండ్రి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దుర్గగుడికి విచ్చేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలోని జగన్మాతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి శనివారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆయన కుటుంబ సభ్యులతో రాగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదాలని పండ్లు, శేషవస్త్రము, చిత్రపటాన్ని అందజేశారు. శ్రీ కనకదుర్గమ్మ వైభవం పుస్తకంను గురించి ఈవో చాగంటి వారికి వివరించారు. అనంతరం దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంను, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఆలయాలను దర్శించుకున్నారు. నోవాటెల్ హోటల్లో మే 31న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షులు వి రవిశంకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదురుగా ఉన్న నక్షత్ర కన్వెన్షన్ సెంటర్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఈ నెల 31వ తేదీన నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో అధ్యక్షులు వి రవిశంకర్, శ్రీకాంత్, కన్వీనర్ హరీష్ రవ్వ తదితరులు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్స్ డేను పురస్కరించుకుని మే 31న విజయవాడలో నోవాటెల్ హోటల్లో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ఈవెంట్ చేయడం జరుగుతుందన్నారు. ఈ ఈవెంట్ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. యువకులకు ఈవెంట్ రంగం పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా, ఈ రంగం పట్ల ఆసక్తి కలిగించే విధంగా కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా వర్క్షాప్ ఏర్పాటు చేశామని, ఈవెంట్ మేనేజ్మెంట్ను ఏ విధంగా నిర్వహించాలనే అంశాన్ని వివరించడం జరుగుతుందని తెలియజేశారు. హరీష్, నేను ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆర్గనైజ్ చేయబోతున్న ఈవెంట్కి కన్వీనర్గా ఉన్నాను. సో ఈ 31 మే 2024 మార్నింగ్ 8 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా మనం వర్క్షాపు, అదేవిధంగా మాస్టర్ క్లాసు, అవార్డ్స్ నైట్ ఆర్గనైజ్ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఈ ఎంటైర్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయబోతుంది. సో ఇలాంటి గొప్ప ఈవెంట్ని అందరిని ఇన్వైట్ చేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల దాకా ఎవరైతే స్టూడెంట్స్ స్టార్టప్ ఈవెంట్స్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ ఫ్రీగా వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 దాకా మాస్టర్ క్లాసెస్, అంటే డిఫరెంట్ ఒక డెకరేషన్ అయితేనేమి, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఒక ఎన్వైర్న్మెంట్ ఇన్ వెడ్డింగ్స్ అయితేనేమి, అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళతో మాస్టర్ క్లాస్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల దాకా అవార్డ్స్ నైట్. సో ఏదైతే ఈవెంట్ రంగంలో డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉన్నాయో
ఒక ఎంటర్టైన్మెంట్ అయితేనేమి, ఒక డెకరేషన్ అయితేనేమి, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అయితేనేమి, అలా 50కి సంబంధించిన అవార్డ్స్ నామినేషన్స్ తీసుకొని వాళ్ళకి 2023-24 ఎక్సలెన్స్. వి రవిశంకర్ అండి, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ని. సో ఈ నెల 31న ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్స్ డే కింద మొత్తం వరల్డ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. సో ఆ సందర్భంగా విజయవాడలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఈవెంట్ రంగంలో సంబంధించిన వారందరికీ ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో మార్నింగ్ సెషన్ ఏంటంటే మన ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో ఉత్సాహం ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వర్క్షాప్ ద్వారా. సో దీనికి ఏంటంటే మేము చెన్నై నుంచి ఒక ప్రత్యేకంగా ఒక ట్రైనర్ని పిలుస్తున్నాం, ఆయన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మధ్యాహ్నం నుంచి మన ఈవెంట్ దాని సంబంధిత రంగాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళతో ఒక క్లాసెస్ ఏర్పాటు చేయడం, అంటే డిఫరెంట్ సెషన్స్, డెకరేషన్ అని కానీ, ఒక ఈవెంట్లో సేఫ్టీ ఎట్లా తీసుకోవాలి, ఒక ఈవెంట్లో ఒక ఫ్లో ఎట్లా ఉండాలన్నది ఈ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి స్పెషల్గా క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే సాయంత్రం 7 గంటల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ ఈవెంట్ దానికి సంబంధించిన రంగాల వాళ్ళందరికీ ఒక 50 రకాల అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఆర్కెస్ట్రా అవ్వచ్చు, ఒక ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒక బెస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు అవ్వచ్చు. సో ఒక 50 రకాలుగా. పామరు మండలం కొండిపరు గ్రామంలో అంగరంగ వైభవంగా గంగనమ్మ జాతర ప్రారంభమైంది. 2 రోజుల పాటు గంగనమ్మ జాతర జరుగుతుందని దేవస్థాన కమిటీ తెలియజేసింది. కృష్ణా జిల్లా పామరు మండలం కొండిపరు గ్రామంలో అంగరంగ వైభవంగా గంగనమ్మ జాతర ప్రారంభమైంది. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఏపీలో పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడనున్నాయి. రెమాన్ తుఫాన్ కారణంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం, విశాఖ, కోనసీమ, గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఆది సోమవారాల్లో కూడా పడతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అన్ని పోర్టులతో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. అవకాశం ఉంది. తుఫాన్గా మారినట్లయితే ఈ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్న క్లౌడ్ బ్యాండ్ అంతా కూడాను మొత్తం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఇది తూర్పు మధ్య బంగాళాఖాతం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవటం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలు అమలు చేసిందని ఆయన అన్నారు. మరోసారి విజయనగరం జిల్లాలో 9కి 9 సీట్లు గెలవబోతున్నామంటూ జోస్యం చెప్పారు. ఈ మేరకు విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలియదన్నారు. ఎన్నికలు అయిన దగ్గర నుంచి కనిపించడం లేదన్నారు. పరిపాలన చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అడగలే, కానీ ఈనాడు మేము అడిగాం, చెప్పాం. ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్టోరి విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. ఏ ప్రాంతాల్లోనైతే పోలీస్ అధికారుల్ని, ఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేశారో, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, సెలబ్రిటీ పార్టీ కలిసి పెట్టారు, ఆ ప్రాంతంలోనే జరిగే ఇన్సిడెంట్ అన్ని కూడా ఆ 4 జిల్లాల్లోనే. ఇంకెక్కడ జరిగింది చెప్పండి? మన జిల్లాలో ఎక్కడ జరిగింది చెప్పండి? శ్రీకాకుళం జిల్లా ఎక్కడ జరిగింది చెప్పండి? ఇక శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం నాయకులే ఆ టెక్కల్లో, ఆ సొంత ఊర్లో వాళ్ళకున్న బలంతో, జునంతో ఆడ కార్యకర్త ఏజెంట్ని కొట్టడం, ఆడొచ్చి హాస్పిటల్ చనిపోవడం జరిగింది. ఇంకెక్కడేం జరిగిందా? మొత్తం దానికి సమాధానం చెప్తారు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు లేవు కాబట్టి మన వైజాగ్లో కూడా చెప్పాను, ఎన్నికలు అయిన తర్వాత దయచేసి శాంతియుతంగా అన్ని పార్టీలు కూడా సమయం పాటించాలి.
ఆవకులు చవకులు ఒకరినొకరు నిందార్పణలు చేసుకోవడం కాకుండా రేపు ఎన్నికల్లో 4వ తారీఖు ఫలితాలు వస్తాయి. ప్రజలు నిర్ణయించారు అప్పుడే. సో అప్పుడు వెయిట్ చేయండి. నాయకులు అందరూ రిలాక్స్ మూడ్లో అందరూ దేశాల్లో విదేశాల్లో తిరుగుతున్నారు. ఒక నాయకుడు అయితే చెప్పలేరు. మా నాయకుడు అయితే తెలుగుదేశం ఆయన ఇప్పుడు వచ్చి కూడా ఎక్కడున్నాడో తెలియదు, చెప్పకండి వెళ్ళాడు. ఎక్కడున్నా కూడా తెలియదు. వాళ్ళ కొడుకు అయితే ముందే 3 రోజులు ముందే పారిపోయాడు. ఇంకోటి అయితే ఇప్పుడే వెళ్తాయి. ఇప్పుడే ఎక్కడికి వెళ్ళారు ఆయన కూడా తెలియదు. ఎక్కడెందుకు రోజు తిట్టుకొని కొట్టుకొని. విజయవాడలో తెల్లవారుజాము నుంచి నగర వ్యాప్తంగా భారీగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఒక్కసారిగా నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. భారీ వర్షానికి నగర ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ అధికారులు కూడా ముందుగానే నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించారు. ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 విమానాల ద్వారా భక్తులు హజ్ యాత్రకు వెళ్లనున్నారని ప్రభుత్వ అధికారులు, ముస్లిం మత పెద్దలు వెల్లడించారు. अल्हम्दुलिल्लाह इस साल आज़मीन हज तकरीबन 2500 हाजी हमारे सूबे आंध्र प्रदेश से वो हज के मुक़द्दस सफ़र के लिए रवाना हो रहे हैं। ये 2500 हुज्जाज इकराम जो आज़मीन हज हैं, इनमें से 1100 वो हैदराबाद एम्बार्केशन पॉइंट से जाएंगे और 700 के करीब ये बेंगलुरु एम्बार्केशन पॉइंट से जाएंगे और बकिया जो 715 हाजी हैं वो इंशाअल्लाह हमारे ये विजयवाड़ा एम्बार्केशन पॉइंट गन्नावरम एयरपोर्ट से वो सीधा जद्दे के लिए रवाना होंगे। हैदराबाद और बेंगलुरु से जो हाजी हुज्जाज इकराम वो रवाना हो रहे हैं वो पहले मदीना मुनव्वरा जाएंगे और वापसी उनकी जद्दे से होगी। और हमारे जो हाजी विजयवाड़ा से जाएंगे ये पहले जिद्दा जाएंगे और हज के बाद ये मदीना मुनव्वरा से फिर जुलाई के महीने में वापस होंगे गन्नावरम एयरपोर्ट। इस वक्त जो है आप यहाँ हम गन्नावरम एयरपोर्ट के सामने एक हमारी ईदगाह जामा मस्जिद है जहाँ पे हम हज कैंप तायीन कर रहे हैं और यहाँ पे तमाम अरेंजमेंट चल रहे हैं। तकरीबन 12 से 13 सेंट्रल गवर्नमेंट और सूबे आंध्र प्रदेश के स्टेट डिपार्टमेंट. యనమలకుదురు గ్రామానికి చెందిన 6 యువకులు వెళ్తున్న కారు పంట కాలువలోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో యువకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. యనమలకుదురు గ్రామానికి చెందిన 6 యువకులు కోడూరు మండలం నరసింహాపురం గ్రామంలో జరిగే కార్యక్రమానికి వచ్చి తిరిగి ప్రయాణంలో కోడూరు నుండి విజయవాడ వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోని కోడూరు మండలం జయపురం వి కొత్తపాలెం ప్రధాన రహదారి వద్ద కారు టైరు పగిలి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ప్రధాన పంట కాలువలో కారు పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 5 యువకులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఎలక్షన్ కమిషన్ పల్నాడు ప్రాంతంలో ఇష్టమొచ్చినట్లు అధికారులను మార్చివేసింది. 9 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని ఈసీనే చెప్పింది. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోనే ఎందుకు బయటకు వచ్చింది అంటూ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తా ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తా ఉంటే ఈ రోజు ఎన్నికలు అయిన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యహరిచంద్రులు, వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ గానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అదిగాక 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మాచర్లో జరిగిన గొడవలు కావచ్చు, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపోహలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కూడా ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక 3 రోజులు ఉండగానే అధికారులంతా ఒకటొకటిని మార్చడం, ఎస్ఐల్ని సీఐల్ని మార్చడం, సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం ఇవన్నీ కూడా చూడటం జరిగింది.
ఈరోజు వాస్తవానికి ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు, పోలీసు ఇది చేయలేదు, పోలీస్ బందోబస్తు పెట్టలేదు అన్నాం మేము. మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈరోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా? ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా? దీని మీద అన్ని కూడా అని చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావదిస్తాం. ఈరోజు తుమ్మరకోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు, దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు, చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు, ఒప్పిచర్లో అయితే ఎస్టీల్ని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఇదే పాల్వాయి గేటుకు సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లైన పోతా ఉంటే ఓట్లైనీయకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు 1.5 గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్నా. జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు వద్దంటూ హైకోర్టు విచారణ సందర్భంగా పోలీసులను ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. వచ్చే నెల 6 వరకు కూడాను నర్సరావుపేటలోనే ఉండాలంటూ స్పష్టం చేసింది. ఏపీ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారటం అత్యంత ఆందోళనకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో యువతకు వలవేసి కాంబోడియాకు మానవ అక్రమ రవాణా చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏపీ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారడం అత్యంత ఆందోళనకరమన్నారు. కాంబోడియా, భారత్ మధ్య ఈ అక్రమ రవాణా రాకెట్ నడుస్తోందన్నారు. ఉద్యోగాల పేరిట ఎరవేసి 150 మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎస్ జవహర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన టీడీపీ నేత దేవినేని ఉమా సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణ. ఆందోళన బాట పట్టిన ఉపాధి హామీ కూలీలు, ఉపాధి హామీ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన కూలీలు విచారణ జరిపించాలని డిమాండ్. దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. ఏసీబీ వాళ్లకు చిక్కిన రావులపాలెం సీఐ ఆంజనేయులు ఒక వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.